తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము విలాప వాక్యములు 3వ అధ్యాయము 40-41 వచనం చదువుకుందాం. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదాము. ఆకాశమందున దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తికొందాం. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. మన మార్గములను పరిశీలించుకొని అంటున్నాడు ఇక్కడ. మన మార్గములను పరిశీలించుకొని తెలుసుకుందాము. అలా తెలుసుకున్న వారు తప్పులు చేయరు. వారికి వివేచన జ్ఞానం కలుగుతుంది. మన మార్గములు ఎలా ఉన్నాయో తెలుసుకునే వారికి వివేచన జ్ఞానం కలుగుతుంది. వారు చెడు మార్గములు నడవరు. వారు చెడు మార్గం వెంబడి పోరు. యేసుక్రీస్తు మార్గం వెంబడి నడుస్తారు. యెహోవా దేవుడు అంటున్నాడు కదా, మీ ముందు నేను నడిచేదను అని చెప్పారు కదా వాక్యాల్లో. ఆ మార్గం ఏంటో తెలుసుకోగలుగుతారు. ఎవరంటే ఆ మార్గంలో ఎలా ఉన్నాయో పరిశీలన చేసి తెలుసుకునే వాళ్ళకి అది దేవుని మార్గంగా ఉందా, సతాను మార్గంగా ఉందా పరిశీలన చేసుకోగలుగుతారు. మన మార్గములను పరిశీలన చేసుకొని తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదాము అంటున్నాడు ఈయన. ఒకవేళ మనం ఏమైనా దారి తప్పి ఉన్నామా అని తెలుసుకోగలుగుతాం పరిశీలన చేసుకున్నప్పుడు. మనము దేవుని మార్గంలో నడుచుకుంటున్నామా తెలుసుకోగలుగుతున్నాం పరిశీలన చేసుకున్నప్పుడు. ఈ భక్తుడు ఇదే అంటున్నాడు, మన మార్గములు ఎలా ఉన్నాయో మనము పరిశోధించి తెలుసుకుందాము అంటున్నాడు. యెహోవా తట్టు తిరిగి ఆకాశం అందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తేదాము అంటున్నాడు. ఆకాశం అందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తేదాము. మన మార్గములను పరిశీలన చేసుకున్నప్పుడు మనం ఏమైనా మార్గము తప్పామేమో అని ఒకవేళ గ్రహించగలిగినప్పుడు ఈయనేమంటున్నాడు, మన హృదయమును మన చేతులను ఆకాశం తట్టు ఎత్తేదము అంటున్నాడు. ఎందుకని? ఒకవేళ ఏమైనా మార్గం తప్పి ఉన్నావా అది గ్రహింపు నీకు కలుగుతుంది కాబట్టి నీ హృదయమును నీ చేతులను ఆయన వైపు ఎత్తినప్పుడు ఆయన నిన్ను సరిచేస్తాడు అనే ఉద్దేశంతో ఈ భక్తుడు ఈ వాక్యాన్ని మన కొరకు తెలియచేస్తున్నాడు. మనం పరిశీలన చేసుకున్నప్పుడు మన మార్గం ఎలా ఉంటుందో మనకు తెలిసిపోతుంది. అది దేవుని మార్గముగా ఉంటుందా సాతాను మార్గముగా ఉంటుందా మనకు తెలిసిపోతుంది. అప్పుడు యెహోవా తట్టు మనము తిరిగి ఆకాశమందున దేవుని వైపు మనము మన హృదయమును మన చేతులను ఎత్తినప్పుడు ఆయన మనల్ని ఆ చేయి పట్టుకుని నడిపిస్తాడు. ఆకాశం వైపు మన చేతులు ఎత్తాలి. ఇది వరకు ప్రార్థనలో హల్లెలూయా అనేటప్పుడు కూడా చేతులు ఎత్తరు కొంతమంది. ఇది వరకు తెలియని రోజుల్లో ప్రార్థన చేసేటప్పుడు కూడా దావీదు మహారాజు అంటున్నాడు, నా చేతులను మీకు వైపు ఎత్తేదను అంటున్నాడు. చేతులు ఎత్తి ప్రార్థన చేస్తాడు దావీదు మహారాజు. మనము కూడా ఆయన వైపు చేతులు ఎత్తి మన విజ్ఞాపన ఆయనకు తెలియజేసినప్పుడు మన హృదయాన్ని ఆయన వైపు ఎత్తినప్పుడు మన హృదయంలో ఆయన మహిమ నింపుతాడు. ఆయన సర్వసత్యము మన హృదయంలో నింపుతాడు. దేవుని కొరకు మనం జీవించే వారినిగా మనల్ని ప్రతిష్ఠించుకుంటాడు. మన హృదయాన్ని ఆయన వైపు ఎత్తినప్పుడు మన చేతులను ఆయన వైపు ఎత్తినప్పుడు మన యొక్క లోబడే స్వభావం ఆయన గుర్తిస్తాడు. గుర్తించి మనల్ని సరిచేస్తాడు. మన మార్గం ఎలా ఉందో ఆయన పరిశీలన చేస్తాడు, మనల్ని సరిచేస్తాడు. ముందు మనము మన మార్గాలను పరిశీలన చేసుకోవాలి. మన మార్గములను పరిశీలన చేసుకొని ఆ యెహోవా తట్టు మన దేవుని తండ్రి అయిన దేవుని తట్టు మన హృదయాన్ని మన చేతులను ఎత్తినప్పుడు ఆయన మనల్ని సరి అయిన మార్గంలోనికి నడిపిస్తాడు. నీ చేయి పట్టుకొని నడిపిస్తానని ఒక చోట రాయబడి ఉంటుంది కదా. మన చేతులను ఆయనకు అందించినప్పుడు మన చేయి పట్టుకొని నడిపించేవాడుగా ఉన్నాడు దేవుడు. మన హృదయం ఆయన వైపు తిప్పినప్పుడు మన హృదయం నిండా ఆయనను నింపుకునే వారం అవుతాం. ఆయన మాటలను ఆయన వాక్యమును మన హృదయంలో నింపుకునేటప్పుడు మన మార్గము ఎంతో శ్రేష్టముగా ఉంటుంది. మన మార్గం ఎంతో దీవెనకరంగా ఉంటుంది. ఆ విధముగా ప్రార్థన చేసే భక్తులు ఎంతో మేలు పొందిన వారిని మనం చూస్తుంటాం. షడ్రకు మేషకు అబేద్నెగో దానియేలు ఇంకా భక్తులు ఎంతో మంది, రాజులు శ్రమ కలిగినప్పుడు రాజులు కూడా చేతులెత్తి హృదయం ఎత్తి ఆయన వైపు చూచినప్పుడు రాజులకి జయాన్నిచ్చిన దేవుడుగా ఉన్నాడు. షడ్రకు మేషకు అబేద్నెగో అగ్ని నుండి కాపాడిన దేవుడుగా ఉన్నాడు. సింహం బోన్ల నుండి దానియేలును కాపాడిన దేవుడుగా ఉన్నాడు. మనల్ని కూడా కాపాడుతాడు. అలాంటి ప్రమాదాలు సంభవించినా చూస్తున్నాం కదా, ప్రకృతి వైపరీత్యాలు ఏ ప్రమాదము సంభవించినా ఆ షడ్రకు మేషకు అబేద్నెగోల వలె మనల్ని కాపాడుతాడు.
దానియేలు వలె మనల్ని కాపాడుతాడు. ఎప్పుడు అంటే మన హృదయం ఆయన తట్టు ఎత్తినప్పుడు, మన చేతులు ఆయన తట్టు ఎత్తి ప్రార్థన చేసినప్పుడు, స్తుతించినప్పుడు ఆయన మనల్ని చూస్తాడు, సంతోషిస్తాడు, మనల్ని రక్షిస్తాడు, కాపాడుతాడు. కీర్తన గ్రంథము 119:59 కూడా నా మార్గములు నేను పరిశీలన చేసుకుంటుని, నాశనముల తట్టు మరలు కొనక నీ శాసనముల తట్టు నేను మరలుకొంటిని అంటున్నాడు. నా మార్గములను నేను పరిశీలన చేసుకున్నాను అంటున్నాడు. ఇక్కడ విలాప వాక్యాల్లో కూడా అదే మనం విన్నాం కదా, మన మార్గములను పరిశోధించుకోవాలి అంటున్నాడు ఇక్కడ. అలాగే ఈ కీర్తనకారుడు కూడా ఏమంటున్నాడు, నా మార్గములు నేను పరిశీలన చేసుకుంటుని అంటున్నాడు. నీ శాసనముల తట్టు మరలుకుంటుని అంటున్నాడు. మార్గములను పరిశీలన చేసుకున్నప్పుడు మనము ఆయన శాసనాలను మనము గైకొనే వారంగా ఉంటాం. ఆయన ఆజ్ఞలను గైకొనే వారంగా ఉంటాం. ఆయన మనల్ని నడిపించే దేవుడుగా ఉన్నాడు. మనం ఆయనను సేవిస్తూ ఆయన వైపు చూస్తూ నడిచినప్పుడు మనల్ని నడిపిస్తాడు. మన హృదయం కూడా నిష్కల్మషంగా ఉండేటట్లుగా ఆయన కాపాడుతాడు. ఆయన బిడ్డలనుగా మనల్ని చేసుకుంటాడు. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రాలు. ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రాలు ప్రభువా. దేవా, మా మార్గములను పరిశీలన చేసుకోమని మాకు నేర్పినందుకు మీకు స్తోత్రములు. దేవా నైనా మీ మార్గంలో సాగే కృప దయచేయండి. మా హృదయం, మా చేతులను మీ వైపు ఎత్తి మిమ్మల్ని స్తుతించినప్పుడు మీ దీవెనలు పొందుకునే వారినిగా చూస్తున్న బిడ్డలందరినీ దీవించండి. మీ చేత దీవింపబడినట్లుగా బిడ్డలందరినీ మీరు దీవించండి. బిడ్డలను మా ప్రభు కుటుంబాలుగా మా ప్రభు మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ రక్షణాందంలో నడిపించండి. వారి అవసరాలన్నిటిని తీర్చండి. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.